మలిమాల ఛానల్లో అప్పుడు నేను జబర్దస్త్ చేసేటప్పుడు సత్య, వైజాగ్ సత్య, మళ్ళీ ఉప్పల్ బాలు కలిశారు. ఇంకెప్పుడు సోషల్ మీడియాలో సత్య ఉంటారు కదా, సో సోషల్ మీడియాలో ఇలా వచ్చి మన కృష్ణానగర్ పార్క్లో వీడియోలు చేసుకుంటుంటే అప్పుడు మూవీ అప్పుడు రిలీజ్ అయింది కదా మేడం, ఒక 2-3 days అయ్యింది, అప్పుడు 4 days అయిపోయింది. ఆ టైంలో నేను వాళ్ళు కాంట్రవర్సీలు తీసుకుంటుంటారు మైక్స్, ఆ మైక్ తీసుకునేటప్పుడు అలా కలిసి వచ్చి అది పాయింట్ పెట్టాను, అది అలా వైరల్ అయిపోయింది, కేసులు పెడతారంట, అది అలాంటివి ఏమి నేను పెట్టను. ఎందుకు పెడతాను, అంత పెద్ద స్టార్ మీద మనం పెట్టే రేంజ్ మంది కాదు. కాకపోతే నేను స్టెప్ చేసింది నిజమే, దాంట్లో ఉంది, మిలియన్స్ చూస్తున్నారు, 5 million 6 million నా పేజ్ ఫాలో కండి, చూడండి కౌంటే అలా వెళ్తుంది. అలా కాంట్రవర్సీ వాళ్ళు పిచ్చిగా రాసుకుంటున్నారు. నేను ఏ ఛానల్లో కేసు పెడతాను సాయి పల్వి గారి మీద, శేఖర్ మాస్టర్ మీద అని వాళ్ళు అలా టీఆర్పీ కోసం రాసుకుంటున్నారు. దయచేసి అలా రాసుకోకండి, నన్ను తిట్టండి, ఎంత కావాలో తిట్టండి, కానీ అలాంటి పెద్ద వ్యక్తుల మీద బ్యాడ్గా పెట్టకండి. నన్ను యూజ్ చేసుకుంటా, అది ఎంతవరకు తప్పు కదా మేడం. నేను ఒకటే చెప్తాను, ఎప్పుడు చెప్తాను, నా ఫేమ్ కోసం నేను రాలేదు, నా స్టెప్ కలిసింది అని నేను ఆ రోజు ఆడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర అలా మాట్లాడాను. అది పెద్ద కాంట్రవర్సీ తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా తీసుకొని నేను నా స్టెప్ ఉండేది నిజమే, ఈ మూవీలో కూడా అలా వచ్చింది. ఇప్పుడు అందరూ స్టెప్ అంటున్నావు. అవును మేడం, నా స్టెప్ అంటే నేను ఇన్స్టా పేజ్లో చేసుకున్నాను, సేమ్ యాజ్ ఇట్ ఉంది. సో ఇప్పటికి కూడా ఇంత జరుగుతూ ఉంటే కూడా నా స్టెప్ అని ఎట్లా అంటున్నావు? వదిలేయొచ్చు కదా, నేను ఆ పాట వస్తే అప్పుడు అట్లా చేసుకున్నా అని చెప్పొచ్చు కదా. అంటే వాళ్ళు చేసి మూవీలో చేసి మళ్ళీ నేను చూసి నేను చేస్తే అది తప్పు. నేను యాక్చువల్గా మీరు యాక్టరా, కొరియోగ్రాఫరా? మేడం నేను యాక్టరు ఉన్నాను, నేను డాన్సింగ్ కూడాను, మన శశి మాస్టర్ కొరియోగ్రఫీ డి శశి మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను. 3-4 months డాన్స్ డైలీ నా కారులో డ్రైవర్ని పెట్టుకొని, నాకు కారుతో లేదు అప్పుడు రాదు, డ్రైవర్ని పెట్టుకొని నైట్ 1 గంట 3 o'clock కూడా జర్నీ, సార్ అక్కడే ఉండండి సార్ అని అంటుండ్రి, బుజ్జి సార్ ఇక్కడే ఉండండి అంటుండ్రి, ఫ్యామిలీని వదిలి నేను ఎక్కడ ఉన్నాను. ఈ మధ్య మా అన్న కొడుకు అంతా పెద్దోడు అయ్యాడు, BE చేస్తున్నాడు, డబల్ డిగ్రీ చెప్పిస్తున్నాడు, నెక్స్ట్ మంత్లో IASకి బెంగళూరు ఇది ఢిల్లీ పంపిస్తాను. ఇట్లా ఇవన్నీ చూసి వీడియోస్ అన్ని ట్రోల్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనలేదా? నేను చెప్పేసాను వాళ్ళంతా, మా ఇంట్లో అందరూ ఎడ్యుకేట్సే, మా సిస్టర్ ఎడ్యుకేట్సే, నేను ఎడ్యుకేట్సే, మా అన్న కొడుకు ఎడ్యుకేటే, మా వాళ్ళ సిస్టర్ లా చెప్పిస్తున్నారు. 10th వరకే చదివారు కదా వాళ్ళందరూ, అంటే ఇప్పుడు మీ అన్నయ్య వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు కాబట్టి వేరు. 10th నేను ఎడ్యుకేట్ కదా, 10th వరకు 10th పాస్ అయ్యాను నేను. అదే ఇంటి పరిస్థితి వల్ల నేను నా డ్రీమ్, నేను లా చేయాలి, MBBS నేను ఇది లా చేయాలని నా డ్రీమ్ ఉండే, అడ్వకేట్ కావాలని ఫస్ట్ నుంచి ఉండే నా డ్రీమ్, అది కాలేకపోయినా. అందుకే మా అన్న కూతుర్ని లా చెప్పిస్తున్నాను, బస్వష్ లా కాలేజ్ అని ప్రైవేట్గా చెప్పిస్తున్నాను. ఇంకా వాళ్ళ బ్రదర్ని కేంబ్రిడ్జ్ కాలేజ్ కేర్ ఫ్రమ్ బెంగళూరు యూనివర్సిటీ. ఫ్యామిలీ అంతా బుజ్జి రమేష్ చూసుకుంటాడు అన్నట్టు. ఎస్ మేడం.